أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا وقالوا حسبنا الله ونعم الوكيل వారితో విశ్వాసులతో ప్రజలు, వాస్తవానికి మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి అని అన్నప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు, మాకు అల్లాహ్యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు అని అన్నారు. فانقلبوا بنعمة من الله وفضل لم يمسسهم سوء واتبعوا رضوان الله والله ذو فضل عظيم ఈ విధంగా వారు అల్లాహ్ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో యుద్ధరంగం నుండి తిరిగి వచ్చారు. వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్ అభీష్టాన్ని అనుసరించారు. మరియు అల్లాహ్ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు. إنما ذلكم الشيطان يخوف أولياءه فلا تخافوهم وخافون إن كنتم مؤمنين నిశ్చయంగా శైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు, కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే కేవలం నాకే, అల్లాహ్కే భయపడండి. ولا يحزنك الذين يسارعون في الكفر إنهم لن يضروا الله شيئا يريد الله ألا يجعل لهم حظا في الآخرة ولهم عذاب عظيم మరియు సత్యతిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చేయనివ్వరాదు. నిశ్చయంగా వారు అల్లాహ్కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్ వారికెలాంటి భాగం ఇవ్వదలుచుకోలేదు మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. إن الذين اشتروا الكفر بالإيمان لن يضروا الله شيئا ولهم عذاب أليم నిశ్చయంగా విశ్వాసానికి బదులుగా సత్యతిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్కు ఎలాంటి నష్టం కలిగించలేరు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ولا يحسبن الذين كفروا أنما نملي لهم خير لأنفسهم إنما نملي لهم ليزدادوا إثما ولهم عذاب مهين మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్యతిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవటానికే మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది. ما كان الله ليذر المؤمنين على ما أنتم عليه حتى يميز الخبيث من الطيب وما كان الله ليطلعكم على الغيب ولكن الله يجتبي من رسله من يشاء فآمنوا بالله ورسله وإن تؤمنوا وتتقوا فلكم أجر عظيم అల్లాహ్ విశ్వాసులను మీరు సత్యతిరస్కారులు ఇప్పుడు ఉన్న స్థితిలో ఏమాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానం కాదు, కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కావున మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి మరియు ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉంటే మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ولا يحسبن الذين يبخلون بما آتاهم الله من فضله هو خيرا لهم بل هو شر لهم سيطوقون ما بخلوا به يوم القيامة ولله ميراث السماوات والأرض والله بما تعملون خبير
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించేవారు తమకది లోభమే మేలైనదని భావించరాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా తీర్పు దినమున వారి మెడల చుట్టూ కట్టబడుతుంది. మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును. لقد سمع الله قول الذين قالوا إن الله فقير ونحن أغنياء سنكتب ما قالوا وقتلهم الأنبياء بغير حق ونقول ذوقوا عذاب الحريق. నిశ్చయంగా అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్తలను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు పునరుద్ధాన దినమున వారితో మేమను ఇలా అంటాము, దహించే అగ్ని శిక్షను రుచి చూడండి. ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد. ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు. జజాకుం అల్లాహ్ ఖైర్.